అమ్మా వైష్ణవి, ఆంటీ ఏంటంటీ అలా ఉన్నారు? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. ఏమైందంటీ? నువ్వు పెళ్లి కుదరదు అన్న నీ మాటలు వాణ్ణి కుదిపేసిందమ్మా. ఆంటీ దిక్కుతోచని పరిస్థితుల్లో నువ్వే దిక్కని వచ్చానమ్మా. అసలు ఏమైందంటీ? ఆకలి ఆకలి చచ్చిపోయింది, చచ్చిపోయింది. శేఖర్, శేఖర్, కన్న తల్లి కళ్ళ ముందే నెత్తుటి ముద్దలా కుప్ప కూలిపోయాడమ్మా. హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ గారు ముందు తను ఎవరిని కలవరిస్తున్నాడో వాళ్ళని తన ముందు నిలబెడితే కాస్త మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. నీ అభిప్రాయం ఎలా ఉన్నా కనకరించి వచ్చి వాడి కళ్ళ ముందు నిలబడకపోతే వాడు మాకు కనపడకుండా పోయేలా ఉన్నాడమ్మా. పెద్ద మనసు చేసుకొని నాకు నాకు పుత్రభిక్ష పెట్టమ్మా. ఏడవకండి ఆంటీ, ఊరుకోండి. శేఖర్ గారికి ఏమి కాదు, ధైర్యంగా ఉండండి ఆంటీ. నువ్వు దయ చూపించకపోతే వాడు మాకు దక్కేలా లేడమ్మా. అంతంత మాటలు వద్దులండి ఆంటీ. పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేయలేను, కానీ శేఖర్ గారి ప్రాణాలు కాపాడటానికి నా ప్రాణాలు అడ్డ ఏమన్నా వేస్తాను. ఆంటీ ఒక్క నిమిషం. పదండి ఆంటీ. తారక్, ఏమైందన్నా? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు మామ్, మా మ్యారేజ్ విషయాలన్నీ పాజిటివ్గానే జరుగుతున్నాయి, కానీ తమ్ముడి పెళ్ళికే అన్ని ఆటంకాలు. ఏది అనుకున్నది అనుకున్నట్టుగా అస్సలు జరగట్లేదు మామ్. తారక్, పెళ్ళిళ్ళు ఎప్పుడు ఎలా జరగాలో భగవంతుడు ముందే నిర్ణయిస్తాడ్రా. ఎవరి పాపపుణ్యాల్ని బట్టి వాళ్ల జీవితాలు సాగుతూ ఉంటాయి. పాపం తమ్ముడు ఏం చేశాడు మామ్? ఇద్దరు పెళ్ళిళ్ళు ఒక్కసారి జరిగితే ఎంత సంతోషంగా ఉంటుంది. అలా ఎలా జరుగుతాయిరా? ఎందుకు జరగకూడదు? శేఖర్ ప్రేమించిన వైష్ణవి మిథున అక్కే కదా. వీళ్ళని ఇప్పుడే అడిగితే పోలా? రాఘవరావు గారు, ఇప్పుడు మీకు మీ పిల్లలంటే ఎంత ప్రేమో మాకు మా పిల్లలంటే అంతే ప్రేమ. ఇప్పుడు వాళ్ళేమన్నా మన పిల్లల్ని ప్రేమగా చూడలేదు అన్నారా? అది కాదు డియర్. అన్నయ్య గారు, ఎవరైనా పిల్లల్ని ప్రేమగానే చూస్తారు కదండి. నిజమేనమ్మా, కానీ మా అన్నయ్య కొడుకు శేఖర్ ఉన్నాడు చూడు. ఇప్పుడు వాడి సంగతి ఎందుకు? తారక్ బాధపడుతున్నాడు కదా. అయితే మీరేమన్నా వాడి బాధ తీరుస్తారా? పెద్దలన్నాక ప్రయత్నం చెయ్యాలి కదా. మీరు ప్రయత్నం చేస్తే అయ్యేది కూడా అవ్వదు గాని ఊరుకోండి. తారక్, నువ్వెలాగో వాడికంటే పెద్దవాడివి. నీ పెళ్ళి ముందు జరగాలి. అది నిజమే, కానీ వాడికింకా కళ్యాణ ఘడియలు రాలేదేమో. సంతోషంగా ఉండాల్సిన టైంలో నువ్వు వాడి గురించి ఆలోచించి బాధపడితే అంత మంచిది కాదు. నన్ను ప్రయత్నం చెయ్యొద్దు అంటావు, వాణ్ణి బాధపడొద్దు అంటావు, నువ్వేమో చెయ్యవు. ఇలా అయితే వాడి పెళ్లి దేనికైనా టైం రావాలండి. కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి కదా. ఏమండి రాఘవరావు గారు, మీరైనా చెప్పండి. ఇప్పుడు మా తారక్కు మీ మిథునను ప్రేమించాడు, మనము సరే అన్నాం.
అలాగే మా శేఖర్ కూడా తనకి మళ్ళీ ఆ ప్రస్తావన ఇక్కడి వరకు తీసుకురావటం, నలుగురికి చెప్పి నాకు నచ్చజెప్పాలని చూడడం పద్ధతి కాదు. నాన్న ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? అది కాదు నాన్న. వాడి బాధలో వాడున్నాడు. మీరింకా పురాణాలు పారాయణలు మొదలుపెట్టి వాణ్ణింకా బాధ పెడతారా? కొంతసేపు సైలెంట్గా ఉండండి. ఇప్పటిదాకా నువ్వే అర్థం కాలేదు, ఇప్పుడు వాడు అర్థం కావడం లేదు. నష్టమేం లేదు, మీరు మాట్లాడకుండా ఉండండి. అసలు విషయం ఏంటండి? మీకు సంబంధించిన విషయం కాదులేండి. అలా అంటావేంటి? ఇప్పుడు వాళ్ళు మనం బంధువులం, చెబితే వాళ్ళకే అర్థమవుతుంది కదా. తెలియాల్సిన అవసరం లేదు, మీకు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరుండండి. పదండి. మాలిని చెప్పమ్మా. అన్నయ్య అదే శేఖర్, 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 అన్నయ్య, అన్నయ్య, శేఖర్. నువ్వేం కంగారు పడకమ్మా, ఇప్పుడే వస్తున్నావు. సరే అన్నయ్య. ఏమైందిరా హాస్పిటల్ అంటున్నావు? తమ్ముడిని హాస్పిటల్లో చేర్చారంటమ్మా. హాస్పిటల్లోనా? ఏమైందిరా? వెళ్తే గానీ తెలియదు నాన్న. ముందు వెళ్దాం పదండి. పదవే. ములమా, 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 డాక్టర్, డాక్టర్, ములమా, 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 ములమా. అమ్మా, మందులేం ఉపయోగపడటం లేదు. కలవరించే మనిషి వస్తేనే ఏమైనా మెరుగుపడవచ్చు. ములమా, బుల్లమ్మా. అమ్మ వైష్ణవి, నువ్వే నా మనవణ్ణి బ్రతికించాలి. అమ్మమ్మ గారు, మీరు ధైర్యంగా ఉండండి. డాక్టర్ గారు, ఈ అమ్మాయినే కలవరిచ్చేది. అమ్మా, మీరు ఒకసారి పిలవండి. బుల్లమ్మా, బుల్లమ్మా, బుల్లమ్మా. శేఖర్ గారు, బుల్లమ్మా, 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 బుల్లమ్మా. బుల్లమ్మా. శేఖర్ గారు, శేఖర్ గారు, బుల్లమ్మా. వైష్ణవినండి. బుల్లమ్మా, బుల్లమ్మనొచ్చాను. బుల్లమ్మా. అత్తయ్య, అమ్మా, పిలువమ్మా, ఇంకా పిలువమ్మా. మీ మాటలకి రెస్పాండ్ అవుతున్నాడు. బుల్లమ్మా. శేఖర్ గారు, శేఖర్ గారు, ఒక్కసారి లేవండి. ఒక్కసారి కళ్ళు తెరవండి. బుల్లమ్మా. నేను బుల్లెమ్మని. ప్లీజ్ శేఖర్ గారు, బుల్లమ్మా. నేను మీ బుల్లెమ్మని వచ్చానండి. బుల్లమ్మా. ట్రై అగైన్ మేడం, ట్రై అగైన్. బుల్లమ్మా. శేఖర్ గారు, శేఖర్ గారు, శేఖర్ గారు, ఒక్కసారి నన్ను చూడండి.
వల్లమ్మా శేఖర్ గారు, నేను వైష్ణవిని. శేఖర్ గారు. సిస్టర్, డాక్టర్. డాక్టర్, నేను తీసుకొస్తాను. శేఖర్, శేఖర్. మేడం, మెడిసిన్స్ వచ్చాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. అంతలో రిపోర్ట్స్ కూడా వస్తాయి. మీరు కాస్త బయట ఉండండి, ఎందుకంటే పేషెంట్ కొంచెం గాలాడాలి. శేఖర్కి ఎలా ఉంది? పిన్ని, కాసేపు విశ్రాంతి ఇవ్వాలన్నారు డాక్టర్ గారు. అసలు ఏమైంది? మేడం, తను తీవ్రమైన ఒత్తిడికి గురవడం వల్ల నరాల్లో వ్యాకోచం ఎక్కువై బ్లడ్ ఫ్లో ఎక్కువై తన స్థితి తనకే తెలియని పరిస్థితులకి వెళ్ళాడు. ఇదే వద్దు. చేతులు మాకు ఉన్నాయి, ఎత్తగలిగే శక్తి కూడా ఉంది. జాగ్రత్త. తను ఇష్టపడింది దక్కపోవడం వల్ల, తన నుంచి బలవంతంగా దేన్నైనా ఎవరైనా దూరం చేయడం వల్ల తన ఈ స్థితికి వస్తాడు. తను ఏం చేస్తున్నాడో తనకు తెలీదు. ఒకవేళ ఈ ఒత్తిడి ఇంకా పెరిగితే నరాలు చిట్లి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలా డాక్టర్? ఏం చేయాలి? మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడమేనమ్మా. దీనికి ట్రీట్మెంట్ ఏం లేదా డాక్టర్? సార్, ఏ ట్రీట్మెంట్ అయినా టెంపరవరీయే. తన ఇష్టాలకి భిన్నంగా తను కోరుకున్నది కాదనకుండా తిరిగి ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవడమే ఒక మార్గం సార్. తన స్థితి తనకు తెలియని స్టేజ్లో ఎలా అయినా ప్రవర్తించవచ్చు. ఒక్కోసారి సూసైడ్ చేసుకునే ప్రమాదం కూడా ఉంది. అలా కూడా చేయొచ్చు. టెన్షన్ ఫ్రీగా, బ్రెయిన్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను. కానీ తన అభిప్రాయాలకి, తన ఇష్టాలకి భిన్నంగా మాత్రం ఎప్పుడు ఏది జరగకుండా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. ఆహా, మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు
వీడి ఆయువు పట్టు బలహీనత నాకు దొరికాయి. ఎప్పుడు ఎలా అవసరమైతే అప్పుడు వీడి రోగాన్ని వాడి వీడి మీదే ప్రయోగించి వీడు నాకు అడ్డు రాకుండా చూసుకోవచ్చు. తారక్కు ఎందులో పోటీ లేకుండా చెయ్యొచ్చు. 14 ఏళ్ళు జాతకంతో కొట్టా, ఇంక భవిష్యత్తు లేకుండా చేస్తా. విన్నావా? పూర్తిగా విన్నావా? సంతోషంగా ఉందా నీకిప్పుడు? సంతోషంగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు లేఖక్క? నిన్న నువ్వన్న మాటలే వాడి ఈ పరిస్థితికి కారణం. నా కొడుకు ఎలా ఉన్నాడో చూసావా? లేఖక్క, నన్ను ఇలా అర్థం చేసుకుంటున్నావేంటి? రేఖ, ఇప్పుడు వాడున్న పరిస్థితికి కారణం నువ్వే. మేలు కోరే మాటలా నువ్వన్నది. వాడి ఉసురు ఊరికే పోదు నీకు. లేఖ, మామ్ ప్లీజ్ మామ్, పెద్దమ్మ బాధను అర్థం చేసుకో. అర్థం లేకుండా నా మీద నిందలేస్తుందేంటి తారక్? ఆవేదన మామ్. తమ్ముడిని అలా చూడలేక, తను భరించలేక తల్లడిల్లిపోతున్న తల్లి బాధ. ప్లీజ్ మామ్, అర్థం చేసుకో. తారక్, నాకు నువ్వెంతో వాడు కూడా అంతే. ఎవరి అపార్థాలకి నాది బాధ్యత కాదు. ఏదో ప్రేమతో చూడటానికొచ్చాను, కానీ ఎలాంటి మాటలంటున్నారు? మంచి కోరుకునే వాళ్ళకే ఇలా చెడు చేస్తారు. ఈ లోకం ఎప్పుడు ఇంతే. లేదు తారక్, ఇన్ని మాటలు వీళ్ళన్నా కూడా నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను. ఛీ! మామ్, శేఖర్ గారి పరిస్థితికి అసలు కారణం నేనే. నేను కాదనడమే దీనంతటికీ మూలం. నా వల్ల వచ్చిన ఈ పరిస్థితిని నేనే చక్కదిద్దాలి. తిరిగి ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలి. ఆంటీ, ఊరుకోండి. వాణ్ణి చూస్తుంటే భయం వేస్తుందమ్మా. ఎలా ఊరుకోగలను? ఏ ధైర్యంతో బ్రతకగలను? 14 ఏళ్ల దూరం భరించగలిగాను, కానీ ఏ ఘోరం భరించటం నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. అసలు ఆయన మార్పు కోసమే నేను వచ్చాను. ఇప్పుడు ఆయనున్న పరిస్థితుల్లో మార్పు తేవడం కూడా ఒక బాధ్యతగానే తీసుకుంటాను. మళ్ళీ ఇలా ఎప్పుడూ చేయకుండా మనోధైర్యం, ఆత్మబలం కలిగేలా చేస్తాను. మీ అబ్బాయికి కష్టం కలగకుండా, మీకు ఎలాంటి నష్టం జరగకుండా నేను మీకు అన్ని విషయాల్లో తోడుంటాను ఆంటీ. మీరు ధైర్యంగా ఉండండి. అది మాట అంటే.
వైష్ణవి మా ఇంట్లో అడుగుపెట్టినప్పుడే చెరిగిపోయిన రంగులద్ది కొత్త అందాలు తెచ్చింది. వాడి ఆరోగ్యం కూడా అలాగే మెరుగుపడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండొదినా. అమ్మా వైష్ణవి, నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండాలమ్మా. నీ మాటలు మా బతుకు మీద ఆశలు, బతికే ధైర్యాన్ని ఇస్తున్నాయమ్మా. వైష్యు, నువ్వు తోడుంటే దేన్నైనా చేయించొచ్చు. శేఖర్, శేఖర్, నీకిష్టమని పెసరట్టు ఉప్మా చేశాను, కాస్త తిను నాన్నా. నాకేం తినాలనిపించట్లేదమ్మా. అలా అంటే ఎలారా? టాబ్లెట్లు వేసుకోవాలి కదా, కొంచెమైనా తిన్నాన్నా. అవునన్నయ్య, ఏమి తినకుండా టాబ్లెట్స్ వేసుకుంటే కడుపులో మంటగా ఉంటుంది.